వెల్కమ్ టు D7 ప్రైమ్. నేను హరీష్. దేశంలోనే స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ మాన్సాదేవి నాగశక్తి అమ్మవారి ఆలయాలు 3 ఉండగా అందులో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలో ఒకటి. ఆ ఆలయంలో నాగుల చవితి సందర్భంగా నాగశక్తి అమ్మవారి మాన్సాదేవి ఆలయంలో కోటి తలంబరాలతో ప్రత్యేక పూజలు, దీపోత్సవం, కన్నుల పండుగగా భక్తులు నిర్వహించారు. దీని మీద ఒక స్టోరీ రిపోర్ట్. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల పరిధిలో ఉన్న రామలింగాపురం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మాన్సాదేవి నాగశక్తి అమ్మవారి ఆలయంలో వైభవంగా నాగుల చవితి ఉత్సవాలు జరిగాయి. నాగశక్తి అమ్మవారైన మాన్సాదేవికి కోటి తలంబరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన ఘట్టంలో లెక్కించిన కోటి తలంబరాలను పూర్ణ కలశాలతో సమీప గ్రామాలైన రామలింగాపురం పుర్రేవరసలు ఊరేగించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో శివలింగాలతో అలంకరించిన పూజా మండపం వద్ద కన్నుల పండుగగా దీపోత్సవం జరిగింది. వేలాది దీపకాంతులతో దేదీప్యమానంగా నాగశక్తి అమ్మవారిని దర్శించుకుని భక్తజన సందోహం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ప్రధాన అర్చకులు వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ధర్మకర్తలు పిన్నింటి రమణ, శ్రీను, ఉత్సవ నిర్వాహకులు బెల్లాన్ త్రినాథ్, కంది ప్రసాద్, సారిక మోహన్, సురేష్, రామారావు, ప్రభ తదితరుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం బాల కళాకారిణి చిరంజీవి పోతన భవ్యశ్రీ ప్రదర్శించిన నృత్యాలు ఆద్యంతం అలరించాయి. మనసుల కలగద